కర్ణాటకలోని ఉడిపిలో మాల్పై తీరంలో 3 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో 4 చిన్న చిన్న దీవులు కలిసిన ప్రదేశమే సెయింట్ మేరీస్ ఐలాండ్. నీరు, ఇసుక, రాళ్లు కలగలిసిన అద్భుతమైన ఒక దృశ్యం, మరొక ప్రపంచం ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్. సైంటిఫిక్ పరిజ్ఞానాన్ని బట్టి చూస్తే దాదాపు 89 లక్షల ఏళ్లకు ముందు మడగాస్కర్ ఇండియాలో ఒక భాగంగా ఉండేది. నాన్ స్టాప్గా అగ్నిపర్వతాలు పగలడం వల్ల అది విడిపోయి ఉండవచ్చని చెప్తున్నారు. మడగాస్కర్ భూమికి చేరిన కారణం వల్లనే ఆ కాలంలో భూమికి అడుగున ఉన్న మ్యాగ్మా బయట ఉన్న అట్మాస్ఫియర్తో కలిసి రూపు మారడం వల్లనే సెయింట్ మేరీస్ దీవుల్లో బసల్ట్ ఈ ప్రదేశంలో ఉన్నట్టుగా వైజ్ఞానికులు చెప్తారు. మడగాస్కర్లో కూడా ఇటువంటి దృశ్యాలను మీరు చూడవచ్చు. ఇవన్నీ సెయింట్ మేరీస్ లాగే చిన్న చిన్న అగ్నిపర్వతాలు పగలడం వల్ల ఏర్పడినవి. 2 చోట్ల కనిపించేటటువంటి రాళ్లు, ప్రకృతి అందాలు దాదాపు చూడ్డానికి ఒకేలా అనిపిస్తాయి. సెయింట్ మేరీస్ దీవుల్లో నిరంతరం తల ఎత్తుకుని ఉండేలా బసాల్టిక్ శిలా సమూహాలు ఎంతగానో భ్రమింపజేసే విధంగా, ఆశ్చర్యపరిచే విధంగా అమరి ఉంటాయి. పర్యాటకులకు ఎంతగానో ఇష్టపడే విధంగా సెయింట్ మేరీస్ దీవులు మారడానికి కారణం ఉంది. అది మాటల్లో చెప్పలేని ఇక్కడున్న అందమే కారణం. కొబ్బరి చెట్ల దీవి అని పిలువబడే సెయింట్ మేరీస్ దీవి కర్ణాటకలో ఉండే ఒక ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్. అది మాత్రమే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో 4 జువాలజికల్ మాన్యుమెంట్లో ఒకటి ఈ సెయింట్ మేరీస్ దీవులు. ఇండియాలో ఉన్న 26 జువాలజికల్ మాన్యుమెంట్స్లో ఒకటిగా 2006లో జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని ప్రకటించింది. ఇండియాలో ఎక్కువగా ఉండే జియో టూరిజం ప్లేసే ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్. ఉడిపి నుంచి 67 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళాపురంలో దీనికి పక్కన ఉన్న ఎయిర్పోర్ట్ ఉంది. ఉడిపి దీనికి దగ్గరగా ఉండే రైల్వే స్టేషన్. ఉడిపి నుంచి బస్సులోనో, రైల్లోనో లేదా సొంత వాహనంలోనో మాల్పే బీచ్కు వెళ్లవచ్చు. ఇక్కడ ఉండడానికి ఎలాంటి వసతులు లేకపోవడం వల్ల సెయింట్ మేరీస్ ఐలాండ్లో ఉండడానికి ఎలాంటి వసతులు ఉండవు. అందువల్ల ఉడిపి లాంటి ప్రదేశంలోనే మనం వసతులు ఏర్పాటు చేసుకోవాలి. రోజు ఎంతో మంది పర్యాటకులు ఈ ప్రకృతి అందాల్ని చూసి ఆనందించడానికి వస్తూ ఉంటారు. పగటిపూట కొన్ని సమయాల్లో మాత్రమే ఉపయోగించే బోట్ మాత్రమే ఇక్కడి నుంచి దీవికి వెళ్లడానికి ఒకే ఒక ప్రయాణ మార్గం. మాల్పేర్లో ఉన్న ఫిషింగ్ హార్బర్ నుంచి, మాల్పేర్ బీచ్ నుంచి దీవికి వెళ్లడానికి 2 దారులు ఉన్నాయి. దీవుకు వెళ్లే బోట్లు ఉదయం 9:30 నుంచి ప్రారంభించి సాయంత్రం 5:30 వరకు రన్నింగ్లో ఉంటాయి. ఇంచుమించు 30 మంది ఉంటేనే వీటిని ఉపయోగిస్తారు. పెద్దవాళ్లకు దాదాపు 280 రూపాయలు, చిన్నపిల్లలకు 180 రూపాయలు వసూలు చేస్తారు. చిన్న బోట్లలో అయితే 12 మంది ప్రయాణం చేయవచ్చు. ఇంచుమించు 300 రూపాయల వరకు టికెట్ రేట్ ఉంటుంది. దీవికి వెళ్లే మార్గాల్లో తిరిగి వచ్చే ప్రయాణము సముద్రపు కాకులను, అందమైన డాల్ఫిన్స్ను చూసేలా ఉంటుంది. కొంతమంది టూరిస్ట్ చూశారు కూడా. అందువల్లనే ఈ ప్రయాణం ఎంతో సంతోషకరంగా ఉంటుంది. దీవుకు సాయంత్రం సమయంలో ప్రయాణం చేస్తే ఒడ్డున నిలబడి అతి అద్భుతమైన సూర్యాస్తమయాన్ని కూడా చూడవచ్చు. అక్టోబర్ నుంచి జనవరి వరకు మాత్రమే సెయింట్ మేరీస్ దీవుల్ని చూసి ఆనందించడానికి సూటబుల్ టైం. ఆ టైంలో క్లైమాటికల్ కండిషన్ ఎంతో అనువుగా ఉంటుంది. దీవి రాళ్ల మీద రిలాక్స్డ్గా నడవడానికి, ప్రకృతిని చూస్తూ ఆనందించడానికి అద్భుతమైన ప్రదేశం ఇది. ఎండాకాలంలో ఈ దీవుల్ని ప్రేమించేవాళ్లు ఉన్నారు. అటువంటి సమయంలో ఈ దీవి ఎంతో వెచ్చగాను, వేడిగాను, అసౌకర్యంగానూ ఉంటుంది. అందుకోసమే సన్ గ్లాసెస్, హ్యాట్, సన్ స్క్రీన్ లోషన్స్, తగినంత మంచినీటిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఫ్లిప్ లాక్ లాగా బీచ్కు తగినట్లుగా పాదరక్షల్ని మనం ధరించాలి. ఈ ప్రదేశానికి ఫ్యాన్సీగా ఉండే పాదరక్షలు ఏమాత్రం సూట్ కావు. వర్షాకాలం సీజన్లో సముద్రం మంచి దూకుడుగా ఉన్నందువల్ల వర్షాకాలంలో దీవికి వెళ్లడం ప్రమాదభరితమైన విషయం కారణంగా అటువంటి పీరియడ్లో పర్యాటకులకి ఇక్కడికి రావడానికి అనుమతి ఉండదు. దీవిని విజిట్ చేసే వాళ్లలో ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద బండరాళ్ల మీద మనం ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే అది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది.
అయినా ఈ ప్రదేశాన్ని చూడాలి, ఎంతో ఆనందించాలి అన్నదానికి ఇక్కడ ఎన్నో విషయాల్ని రెడీ చేశారు. ఈత కొట్టడం ఇష్టపడే వాళ్లకి ఇక్కడ ప్రత్యేకమైన స్థలం ఉంది. ప్రమాదాల్ని నివారించడానికి లైఫ్ గార్డ్స్ ఇక్కడ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాయి. ప్రకృతిని తనలో ఇముడ్చుకున్న ఈ సెయింట్ మేరీ దీవులు మన కోసం ఎప్పుడూ ఎంతో అందాన్ని అందించే మరొక ప్రపంచమని చెప్పవచ్చు. ఎంత చూసినా తనివి తీరదు. 2 కళ్ళూ సరిపోవు. నీళ్లు, ఇసుక, మట్టి, రాళ్లు అని అన్నీ ఒకే చోట ఉండడం అపురూపం. అవును, సెయింట్ మేరీస్ ఐలాండ్ ఒక విచిత్రమైన అనుభూతిగా ఉంటుంది.